శ్రీగురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. అథ శ్రీకృష్ణాష్టమి వ్రతకథ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పూర్వము నారదుడు బ్రహ్మదేవుణ్ణి చూసి ఇలా ప్రశ్నిస్తున్నాడు: ఓ మహాత్మా, భక్తుల పాలిటి కల్పవృక్షమా, నాయందు కరుణ ఉంచి శ్రీ జయంతి మహిమను, గోకులాష్టమి అనేటువంటి శ్రీకృష్ణాష్టమి యొక్క మహిమను తెలుపుము అన్నాడు. నేనును భక్తితో దీనిని ఆలకించి శాశ్వతమైనటువంటి ముక్తిని పొందుతాను అని అడుగగా, సకల లోకాలకు కూడా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు నారదుడిని చూసి ఇలా అంటున్నాడు: నాయన, జయంతి యొక్క ప్రభావము తెలియజేస్తాను, శ్రద్ధగా ఆలకించు అన్నాడు. జయంతి ప్రభావము వినుట వలన కానీ పఠించుట వలన కానీ మానవుడు జయమును పుణ్యమును పొందుతాడు. వాడి యొక్క సకల పాపాలు కూడా క్షీణమవుతాయి. 7 జన్మలలోనే పాపాలన్నీ కూడా మటుమాయమైపోతాయి. అంతేకాకుండా తరగనటువంటి పుణ్యాన్ని పొందగలుగుతాడు. కృష్ణ జన్మాష్టమి నాడు ఉపవాసము చేయువారికి పెక్కు యజ్ఞాలను ఉనర్చినటువంటి ఫలితమును, అనేకములైనటువంటి తీర్థములందు స్నానము చేసినటువంటి ఫలము కూడా కలుగుతుంది. కపిల గోవులు 1000 ప్రతిదినము దానము చేసేటువంటి పుణ్య ఫలితము జయంతి నాడు ఉపవాసము చేస్తే కలుగుతుంది. దినదినము కూడా పెక్కువేల కోట్ల రత్నాలను, లెక్కలేనటువంటి ఏనుగులను, లెక్కలేని గుర్రములను, కోట్ల కొలది కన్యలను దానము చేసినటువంటి ఫలితము జయంతి నాడు ఉపవాసము చేయటం వలన కలుగుతుంది. జయంతి ఉపవాసం వలన కురుక్షేత్రములో లెక్కలేని బంగారు బిందెలను సంగుట చేత కలిగేటువంటి ఫలితమును, గురువు, బ్రాహ్మణులు, ప్రభువు వీరి నిమిత్తము ప్రాణములు వీడేటువంటి వారికి కలిగేటువంటి ఫలితము కూడా తప్పకుండా కలుగుతుంది. నొచ్చిన వారి ఆపదలను తొలగించుట వలన కలిగేటువంటి పుణ్యమును, తీర్థయాత్రలు చేసేటువంటి వారికి కలిగేటువంటి పుణ్యమును, సత్యము తప్పనటువంటి వారికి కలిగేటువంటి పుణ్యము, అమావాస్యలందు పితరులకు తర్పణాదులు ఒసిగేటువంటి వారికి పుణ్యమును, గంగా, యమున, నర్మదా నదియందు, సరయు, చంద్రభాగా నదులందును మరి అనేక పుణ్యనదులందును స్నానము చేసినటువంటి వారికి కలిగేటువంటి పుణ్యము, ద్వాదశలందు బ్రాహ్మణ భోజనాదుల వలన కలిగేటువంటి పుణ్యము, కృష్ణ జన్మాష్టమి దినమున ఉపవసించి రాత్రి జాగారము చేయటం వలన కలుగుతుంది. పూర్వము అంబరీష మహారాజు, శిశుపాలుడు, గాధి మహారాజు మరియు చాలామంది రాజులు జయంతి నాడు శ్రీకృష్ణుడి ప్రీతికై ఉపవాసము చేసి రాజ్యాలను పొంది భూమండలమంతా కూడా పరిపాలించి శాశ్వత గతిని పొందారు. వాలఖిల్యాదులైనటువంటి మహామునులు, వశిష్ఠాదులకు మహర్షులను జయంతి నాటి ఉపవాసము చేత విష్ణులోకాన్ని పొందారు. గౌతమ మహాముని, గార్గ్యమునీంద్రుడు, జామదగ్ని మహర్షి, శ్రీమద్ రామాయణము రాసినటువంటి వాల్మీకి మహర్షి మొదలైనటువంటి మునీంద్రులందరూ కూడా శ్రావణ బహుళమున అష్టమి, రోహిణీ సమేతముగా వచ్చు శ్రీకృష్ణాష్టమి జయంతి ఉత్సవములయందు ఉపవాసము చేసినటువంటి వారు. ఆ దినముననే మహావిష్ణువునకు ప్రీతికై ఉపవాసాదులను ఉనర్పవలయను. అట్టు చేసినట్లయితే జన్మాంతరములందలి పాపములను, బ్రహ్మహత్య మొదలైనటువంటి పాపములు కూడా నశిస్తాయి. జయంతి ఉపవాసం వలన 1,000,000 జన్మములందలి పాపములైనను, తెలిసో తెలియకో చేసినటువంటి పాపములైనా సరే ఒక అరజాము లోపల నశించిపోగలవు. జయంతి నాడు భోజనము చేసినటువంటి వాడు శూద్రాన్నమును, శవము చేతి అన్నమును తిన్నటువంటి పాపము పొందుతాడు అనేటువంటిది చెప్పబడుతూ ఉంది. కృష్ణాష్టమి నాడు ఉపవాసము చేయనటువంటి వానికి బ్రహ్మహత్య, సురాపానము, గోహత్య, స్త్రీవధము మొదలైనటువంటి మహాపాపములు చేసినటువంటి వారి పాపాలన్నీ కూడా కలుగుతాయి. ముల్లోకములలోని వారి యొక్క పాపాలు కూడా వీరికే తగులుతాయి. జయంతి నాడు ఉపవసించనటువంటి వాడు సంతతి లేనివాడు, జ్ఞానహీనుడు, పరాన్నము తినేటువంటి వాడు,
వీరందరూ కూడా నరకానికి వెళుతారు అని కూడా చెప్పబడుతోంది. జయంతి నాడు విష్ణువును భక్తితో ఆరాధించు వారిపైన కృష్ణుడు, దేవకీదేవి దయ కలిగి ఉంటారు. జయంతి నాడు కృష్ణుని గూర్చి వ్రతము చేసేటువంటి వారు యమలోకానికి వెళ్లకుండా వైకుంఠాన్ని పొందుతారు. వారికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై సకల సంపదలను ఒసంగుతుంది. వారికి రాజభయము, దైవభయము, అగ్ని వలన భయము, సర్పముల వలన భయము, మెరుపుల వలన భయము, గాలి, ఆకాశము, నీరు వీటి వలన భయము కూడా ఉండదు. ఇవి అన్నీ కూడా వాసుదేవుని యొక్క స్మరణ చేతనే క్షణంలో నశించిపోతాయి. వారికి గోవుల యొక్క సంపద ఎక్కువగా కలుగుతుంది. ధాన్య సంపదలు పెరుగుతాయి. పుత్రపౌత్రులు కలుగుతారు. కడపట మోక్షము సైతము కూడా కలుగుతుంది. మానసిక వ్యాధులు కానీ, శారీరక వ్యాధులు కానీ, సర్పభయము కానీ ఉండవు. వివాదాలు ఉండవు. అకాల మృత్యు అనేటువంటిది సంభవించదు. కామము మొదలైనటువంటి కష్టములు కలగవు. మానవుని యొక్క కులమునకు కానీ, కుటుంబానికి కానీ రక్షణ చేకూరుతుంది. అతడు ఎచ్చటికి పోయినా కూడా విజయాన్ని పొందుతూ ఉంటాడు. జయంతి నాడు బుధవారము రోహిణీ నక్షత్రమును వచ్చినట్లయితే ఆనాడు ఉపవాసము చేసి శ్రీకృష్ణుని పూజించి అతని యొక్క చరిత్రలు చదివిన పక్షమున ఇతర వ్రతాలు కోట్ల కొలదిగా ఆచరించినను దీని వలన కలిగేటువంటి పుణ్యము కలుగనేరదు. ప్రతిదినము తల్లిదండ్రులకు నమస్కరించుట చేతను, గురువును సంరక్షించుట చేతను కలిగేటువంటి మహాపుణ్యము నూరింతలుగా కలుగుతుంది. భగవంతుని చరిత్రములు కీర్తించుచు భక్తులు ఉండేటువంటి ప్రదేశం ఎంత దూరమున్ననూ సరే కష్టమనుకోకుండా ఆ ప్రదేశాలకు వెళ్ళాలి. 4 యుగాలందు కూడా సకల జనులు పవిత్రమైనటువంటి కృష్ణాష్టమి వ్రతాన్ని తప్పక ఆచరించవలెను అని బ్రహ్మదేవుడు పలకగా నారదమునీంద్రుడు మరలా ఇట్లంటున్నాడు: ఓ మహాత్మా, ఆ వ్రతము ఏ విధంగా ఆచరించాలి, దానిని కూడా నాకు తెలియజేయమని ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు: నాయన, సావధాన చిత్తముతో విను, చెబుతున్నాను. పూర్వము సనత్కుమారుడనేటువంటి మునీంద్రుడు హరిశ్చంద్ర మహారాజునకు ఈ వ్రతమహిమను తెలియజేశాడు. ఈ వ్రతము కడు నియమముతో ఆచరించాలి, లేనిచో సంపూర్ణ ఫలితం అనేటువంటిది కలుగదు. గోకులాష్టమి నాటి ముందటి దినముననే ఏకభుక్తి గావించి మరునాడు వేకువననే లేచి నేడు కృష్ణాష్టమి వ్రతము గావించెదను అని సంకల్పము చేసుకొని ఆనాడు ఉదయము నల్ల నువ్వులు నూరి దానిని రాచుకొని నూరినటువంటి ఉసరిక వడియములతో తల పులుముకొని తులసీ దళముతో కూడినటువంటి నీటితో స్నానము చేసి తరువాత తులసి దళముతో వేసినటువంటి నీటితో ఆచమనము చేయవలెను. ఈ విధంగా చేసినట్లయితే అనేక తీర్థాలను తిరిగి స్నానము చేసినటువంటి పుణ్యఫలితము కూడా కలుగుతుంది. తరువాత మాధ్యాహ్నిక అనుష్ఠానములు గావించి పరిశుద్ధుడై నిర్మల మనస్సుతో కూడుకొని ఇంటి నడుమన గాని దేవాలయంలో కానీ గోమయముతో అలికి అందు బంగారు, వెండి, రాగి, మన్ను వీనిలో దేనితోనైనా సరే ఒకదానితో కలశమును నీటితో నింపి నవరత్నములను అందులో వేయవలెను. అటుపిమ్మట ఆ కలశమును నూతన వస్త్రములతో చుట్టి గోమయముతో అలికినటువంటి మంటపములో ఆ కలశమును ఉంచి దానిపై బియ్యమును వేసి ఆ కలశము నడుమున 1 తులమున కంటే తక్కువ కానంత ఎత్తుతో చేసినటువంటి గోపాలకృష్ణుని యొక్క విగ్రహాన్ని స్థాపించి భక్తితో పూజలు చేయాలి. శ్రాద్ధము, దానము, హోమము, సకల వ్రతాలు, తీర్థయాత్రలు మొదలైనటువంటి సత్కార్యములందు ద్రవ్యవంచన చేయరాదు. కాబట్టి ఈ కృష్ణాష్టమి వ్రతమునందు కూడా శక్తివంచన లేక సకల పూజలను చక్కగా ఆచరించాలి. అట్లు శక్తివంచన చేయువారు పుణ్యము తరిగి నరకాన్ని పొందుతారు. జయంతి వ్రతం ఆచరింపని వాని ఆయుష్షు నానాటికి కొనిగిపోతుంది. ఆచార్యులు అనరించినటువంటి గురూపదేశమును వినక స్వేచ్ఛగా తిరుగుచూ తక్కినటువంటి ధర్మాలన్నీ చేసినా కూడా మానవుడు నరకాన్ని పొందుతాడు. ధర్మార్థ కామాలను కోరేటువంటి మానవుడు ఈ వ్రతము చేసి దీనికి అంగముగా 16 మహాదానాలను చేయవలెను. లోకనాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి దేవకీ గర్భమున జన్మించినప్పుడు శ్రీకృష్ణావతారుడైనటువంటి ఆ భగవంతునికి జాతకర్మ, నామకరణాది క్రియలను కూడా జరపవలెను. ఆ రేయి అంతయు 4 కాలములందును
పురాణోక్త విధానముగాను వేదోక్త విధానముగాను శ్రీకృష్ణునికి షోడశోపచార పూజలు చేయవలేను. బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. అట్లు సత్కరించి తరువాత దేవమాత అయినటువంటి అదితిని గూర్చి సకల పాపాలను పోగొట్టునట్టి ఓ జనని, సంసార సాగరము నుండి భీతుడనైనటువంటి నిన్ను శరణు జొచ్చుచున్నాను. నేను చేసేటువంటి పూజలను స్వీకరించి దేవతల ఎడ ప్రసన్నురాలైనట్లుగా నా ఎడ కూడా ప్రసన్నరాలు కమ్ము అని ప్రార్థన చేయవలేను. మహావిష్ణువు నీ గర్భవాసమున జనించుటచే నీకెంత ఆనందము కలిగిందో అంతటి ఆనందమును నాకును వసంగుము. నాకు నీ పుత్రుణ్ణి చూసేటువంటి భాగ్యాన్ని అందించుము అని అదితిని ప్రార్థించి తరువాత భగవంతుణ్ణి ఈ విధంగా ధ్యానం చేయాలి. ఓ సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడా, నీవు ఎన్నో అవతారాలు ఎత్తావు. నీ అవతారాల మహిమను గురించి బ్రహ్మాది దేవతలే చెప్పలేకుండా ఉన్నారు. ఇక మానవ మాతృలు ఏ విధంగా చెప్పగలుగుతారు? సంసార భయాన్ని తొలగించినట్టి ఓ మహాత్మా, పాపములను పోగొట్టి నాపైన కరుణ వహించు అని ఇట్లు భగవంతుణ్ణి ప్రార్థించాలి. తరువాత తులసితో కూడినటువంటి జలమును పాత్రలో వేసుకొని చంద్రోదయము కాగానే శంఖముతో నీటిని తీసుకొని గంధ పుష్పాక్షతలతో కూడా చంద్రునికి అర్ఘ్యాన్ని ఇవ్వవలేను. అర్ఘ్యమిచ్చే సమయంలో ఈ శ్లోకాన్ని పఠించాలి. క్షీరోదారణవ సంభూత అత్రినేత్ర సముద్భవ గృహాణార్ఘ్యం మయా దత్తం రోహిణ్యా సహితస్యసిన్ జ్యోత్స్నాపతే నమస్తుభ్యం నమస్తే జ్యోతిషాంపతే నమస్తే రోహిణీకాంత సుధాకర నమోస్తుతే అని ఈ మంత్రాన్ని చెప్పి తరువాత శ్రీకృష్ణమూర్తికి లేత కొబ్బరికాయలోని నీళ్లతో శంఖమూలమున అర్ఘ్యాన్ని ఇవ్వవలేను. వసుదేవునికి దేవకీదేవికి నయనానందకరుడైనటువంటి వాడవు ఓ మహాత్మా, భక్తుల యొక్క కోర్కెలు తీర్చేటువంటి చింతామణి అయినటువంటి వాడ, దుష్టుడైనటువంటి కంసుణ్ణి, కౌరవాదులను, దుర్యోధనాదులను కూడా సంహరించి భూభారాన్ని తగ్గించుటకు ఉద్భవించినటువంటి ఓ మహాత్మా, శిష్టులైనటువంటి పాండవులను సంరక్షించడానికి పుడమయందు అవతరించినటువంటి ఓ పురుషోత్తమ, నేను నీకు ఇచ్చేటువంటి యొక్క అర్ఘ్యాన్ని స్వీకరించి నాకు పుణ్యప్రదాన్ని కలిగింపజేయి అని కృష్ణ పరమాత్మకు అర్ఘ్యం వసగి పెరుగు, గరిక, అక్షతలు వీటితో కూడినటువంటి అర్ఘ్యమును చంద్రునికి వసగి చంద్రాస్తమానమయ్యేటువంటి వరకు కూడా జాగరణము చేయవలేను. అర్ఘ్యదానం వలన కలిగేటువంటి పుణ్యాన్ని గురించి తెలియజేస్తున్నాను వినుము. సకల రత్నములతో నిండినటువంటి భూమిని దానము చేయువానికి కలిగేటువంటి పుణ్యము అర్ఘ్యదానం వలన కలుగుతుంది. ఇట్లు శ్రీకృష్ణుణ్ణి పూజించి భగవద్గీత మొదలైనటువంటి పవిత్ర గ్రంథములను పఠించుచు ప్రతి జామునను ధూపదీప నైవేద్యాదులతో షోడశోపచార పూజలను చేయుచు ఆ రాత్రిని గడుపవలేను. ఆ కృష్ణాష్టమి నాడు సకల దేవతా ప్రీతికై శ్రీకృష్ణ వ్రతమును చేసి భగవద్గీత పారాయణము చేయుచు కాలమును గడిపినట్లయితే కోటి జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా గడ్డివాములాగా మాడి మసైపోతాయి. జన్మాష్టమి నాడు విష్ణుకథా కాలక్షేపము జరిగేటువంటి చోటికి వెళ్ళి రేయిల్లా ఆ కథలను వింటూ జాగరణ చేయవలేను. లేకుంటే పాపమనేటువంటిది కలుగుతుంది. మర్నాడు వేకువననే స్నానము చేసి సకల బ్రాహ్మణులతోనూ బంధుమిత్రాదులతోనూ పారణ చేయవలేను. ఈ విధంగా జయంతి వ్రతమును నియమముతో ఆచరించాలి. స్త్రీలైనచో పురుషులచే 21 మారు ఈ వ్రతాన్ని చేయించాలి. అట్లు చేయించినటువంటి స్త్రీకి దారిద్ర్యం అనేటువంటిది కలుగదు, వైధవ్యం అనేటువంటిది సంభవించదు. ఆ స్త్రీ యొక్క గృహమున ఎటువంటి అశుభము కలుగదు. 28 కోట్ల ఏకాదశులందు ఉపవాసము చేసినటువంటి ఫలితము జయంతి నాడు ఉపవాసము చేయటం వలన కలుగుతుంది. కావున ఈ కృష్ణాష్టమి నాడు ఉపవసించినటువంటి వాడు దేహావసానమున పెక్కుండ్రు వేల్పులు విమానములలో కూర్చుండి వెంటనంటి రాగా కిన్నర గంధర్వాదులు వేణు వీణా మృదంగాదులకు వాద్యములను వాయించుచు పాటలు పాడుచు బంధుజనులందరూ కూడా వెంబడించి వస్తుండగా దేవసేవకులైనటువంటి వారు చేతిలో బెత్తాలను ధరించి అటూ ఇటూ అప్సరసా స్త్రీలు వింజామలతో వీచుచు
కడు సంతోషముతో వైకుంఠాన్ని పొందుతున్నాడు. సూర్యుడు దేహశ్రమము పోకార్చు చెందమున స్వధర్మమును తప్పినటువంటి వాడు కులమర్యాదను కీర్తి సంపదను పోగొట్టుకుని వాని వలె చెడురాజు రాజ్యాన్ని పోగొట్టుకుని రీతిగా జయంతి సకల పాపములను పోగొట్టును. శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతము ఆచరింపని మూఢుడే మహాపాపి. వాడే గోహత్య చేసినటువంటి వాడు, వాడే పశువు, వాడే బంధువులు లేనటువంటి వాడు, వాడే దరిద్రుడు, వాడే వేల కొలది పాపాలను చేసినంత పాపి అయి రౌరవాది నరకాలను కూడా పొందుచున్నాడు. జయంతి ఉపవాసము భక్తితో చేయనటువంటి వాడు ఎంత అన్నదానము చేసినను, గజతురంగములు ఎన్ని దానము చేసినా, వేల కొలది ధర్మాలు ఆచరించినా, ఎన్ని ఆశ్రమ ధర్మాలు చేసినా, ఉగ్ర తపస్సును ఆచరించినా ప్రయోజనమనేటువంటిది ఉండదు. ఓ నారదా, కోరికలన్నిటినీ కూడా ఉసంగేటువంటి ఈ జయంతి నాడు ఉపవాసము చేసి శ్రీకృష్ణాష్టమి వ్రతమును ఆచరించువాడు కృతార్థత పొందుచున్నాడు. కాబట్టి ఓ దేవర్షి, నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు, ఉపవాస వ్రతాన్ని చెయ్యి. పూర్వము హరిశ్చంద్రుడు ఈ జయంతి నాడు ఉపవాసము చేసి ఉత్తమమైనటువంటి లోకాన్ని పొందాడు. వ్యాసుడు చెప్పినటువంటి ఈ వాక్యము ముమ్మాటికి నిజం. జయంతి వ్రతముతో సమానమైనటువంటి వ్రతము మరొకటి లేదు. గంగా, యమున, నర్మదా, సరయు, గండకి, గోదావరి, కృష్ణ మొదలైన నదీ స్నానములు జయంతి ఉపవాసముతో సాటిరావు. కలియుగంలో ఈ వ్రతము చతుర్విధ పురుషార్థములను ఇస్తుంది. జయంతి వ్రత ప్రభావము తెలుపు గ్రంథము ఎవరి ఇంటిలో ఉన్నదో వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తితో సమానుడు. కలియుగంలో జన్మాష్టమి వ్రతము ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడక్కడికి శ్రీమన్నారాయణమూర్తి సకల దేవతలతోడా ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వరుడైనటువంటి నారాయణుడు జన్మాష్టమి నాడు ఉపవసించువాని ఇంటికి తానే స్వయముగా వచ్చి కోర్కెలను తీర్చును. కలియుగంలో ఈ వ్రతమును భక్తితో ఆచరించువారికి సకల పాపాలు కూడా నశించిపోతాయి. వేదములన్నింటి యందు కూడా పేర్కొనబడినటువంటి పుణ్యము కలుగుతుంది. వారు సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు నరకమనేటువంటి దాన్ని పొందరు. జయంతి నాడు బ్రాహ్మణోత్తములను పూజించువారికి 7 జన్మలందు చేసినటువంటి పాపములు వెంటనే నశించిపోతాయి. కావున సంసార సముద్రము నుండి తరింపజేయగల జయంతి వ్రతమును ఆచరించి జాగరణ ఉండువారికి 1000 గోవులను, 100 తిలరూపములైనటువంటి గోవులను, 60 తులముల బంగారము దానము చేసిన వారికి కలుగు పుణ్యఫలము కూడా కలుగుతుంది. కావున ఈ వ్రతమును ఆచరించి భక్తితో ఆచార్యునకు దక్షిణ తాంబూలాదులతోడ శ్రీకృష్ణుని యొక్క ప్రతిమను శ్రీకృష్ణ ప్రతిగృహ్ణాతు శ్రీకృష్ణో వై దదాతి చ శ్రీకృష్ణస్తారకోబాభ్యాం శ్రీకృష్ణాయ నమో నమః అను మంత్రమును చెప్పుచూ దానము చేయవలేను. అట్లు చేయుటచే 1,000,000 జన్మలందు చేసినటువంటి పాపములు నశించును. ఇక సకల భోగాలను కూడా అనుభవించి పుత్రపౌత్రాది సంపదలను పొంది చివరికి శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందును. ఓ నాలుక, నీవు శ్రీకృష్ణుని పాదారవింద మకరందమును గ్రోలుము, శ్రీకృష్ణ నామామృతమును త్రావుము, బ్రహ్మానందరసమును పీల్చుము. కేలుదమ్మిచే నడుగుదమ్మిని మోముదమ్మియందు నుంచుకొని మర్యాకుపై పరుండి ఉన్నటు శ్రీ బాలకృష్ణుని నమస్కరించదను. ఓ మహాత్మా, నా యునర్చు కర్మలలో లోపంబులున్నను వానిని మన్నింపుము. నేను త్రికరణములతోనూ బుద్ధిపూర్వకముగాను తనంతటను చేయునన్ని కార్యములను శ్రీమన్నారాయణమూర్తికే అర్పించదను అని చెప్పుచూ సకల క్రియలను చేయవలేను అని బ్రహ్మ ఉపదేశించినటువంటి ప్రకారము నారదుడు ఈ వ్రతాన్ని ఆచరించాడు. సకల జనులను నారదుని రీతిగానే దీనిని ఆచరించి సకల పాపాలను పోగొట్టుకొని పుణ్యాన్ని పొందుదురుగాక. శ్రీ బ్రహ్మాండ పురాణమున బ్రహ్మనారద సంవాదమున శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతకథ సంపూర్ణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.